హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక న్యూస్ అయితే విన్నాను ఇందిరమ్మ ఇల్లు గురించి. లిటరలీ నా మైండ్ అయితే షాక్ అనమాట. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లుకి అయితే మనకు 5 లక్షలు అయితే వచ్చాయి, స్లాబ్కి 2 లక్షలు అలా. కానీ ఇప్పుడైతే 4,40,000 మాత్రమే వస్తాయని చెప్తున్నారు. ఆ 60,000 అయితే కట్ చేసేసారు. అసలు నేనైతే షాక్ అయ్యాను. ఇబ్బందులు పడుతూ కట్టుకుంటున్నాం మనం అందరం. కానీ ఇప్పుడు మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇసుక కూడా ఇంకా ఫ్రీగా రాలేదు. టన్నులు మనకు ఛార్జ్ చేస్తున్నారు, ఫ్రీగా అన్నారు ముందు ఫస్ట్ అయితే. కానీ ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ 60,000 ఏమో మనకు స్టెప్ బై స్టెప్ బిల్లులు వచ్చాయి కదా. ఫస్ట్ ఏమో బేస్మెంట్కి 1,00,000, తర్వాత గోడలకి 1,75,000, తర్వాత 1,00,000 స్లాబ్కి 1,75,000 అని చెప్పారు. కానీ ఆ 75,000 ఆ 2 లక్షల నుంచి 60,000 అయితే తీసేశారు. మనం ఇప్పుడు స్లాబ్ వేసిన తర్వాత 1,40,000 మాత్రమే పడతాయి. మిగతా 60,000 అయితే తీసేశారు. అది మనకు ఉపాధి హామీ కింద ఇస్తారంట. మళ్ళీ ఎలాగైనా మనకే ఇస్తారు కాబట్టి ఇప్పుడే ఇచ్చేస్తే మనకు కొద్దిగా హెల్ప్ అయ్యేది. కానీ తర్వాత మళ్ళీ ఆ బిల్లు అంటే దానికి 60,000కి సపరేట్ బిల్ అయితే చేశారు బాత్రూమ్ కోసం అని. అది అసలు నాకైతే దెబ్బ మీద దెబ్బ అన్నట్టే ఉంది. లైక్ చేయండి, అలాగే ఫాలో చేసుకోండి.